బ్యాక్ టు లైవ్ షో. లింగారెడ్డి గారు, ప్రత్యేక హోదాకు సంబంధించి ఈ సమావేశాల్లో ప్రైవేట్ బిల్లు, కాంగ్రెస్ పెట్టిన ప్రైవేట్ బిల్లు మీద చర్చకు వస్తుందా? గత సమావేశాల్లో రాలేదా, రానివ్వలేదా పక్కన పెడితే ఈసారి చర్చకు వచ్చే అవకాశం ఉంటే తెలుగుదేశం పార్టీ ఏం చేయబోతోంది ఆ బిల్లు మీద? ప్రైవేట్ బిల్లు అనేది పాస్ అయినటువంటి సందర్భాలు దేశంలో లేవు. మొన్న గేర్లకు సంబంధించిన దాంట్లో అది సెకండరీ కదా, పాస్ అవుతుందా లేదా ప్రైవేట్ బిల్లు మీద చర్చ తెలుగుదేశం పార్టీ అది ఒక సమస్య ఫోకస్ కోసమో, లేకపోతే వాళ్ళ పార్టీ ఉనికి కోసమో, లేకపోతే ఆ పార్లమెంట్ సభ్యుల యొక్క ప్రచారం కోసం చేసేటువంటి పరిస్థితి తప్ప అది పాస్ అయ్యేటువంటి లేదు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రైవేట్ లేదా డ్యామేజ్ కంట్రోలా, డ్యామేజ్ కాదు, ఇది ఒకటి ఉంది. ఒక పార్టీ అనేది ఒకటి ఉంది, ఇంకా బతికి అంతో ఎంతో సజీవంగా గొరగొర అంటోంది, మనసు అయిపోయినా కనీసం ఉందని చాటుకునే దాన్ని తప్ప మరొకటి కాదు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చింది? బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, చట్టంలో ప్రత్యేక హోదా విషయం పెట్టలేదు అంటున్నారు. సరే, చట్టంలో పెట్టకపోయినా కూడా వాళ్ళు బీజేపీ వాళ్ళు దాన్ని సమర్థించినారు. 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు చెప్పడం జరిగింది. ఇక్కడ రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి మొన్నటి వరకు సంపూర్ణమైన మెజార్టీ వచ్చింది. అంటే ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు జరిగినాయి, తర్వాత ఇప్పుడు వాళ్ళకి మెజార్టీ వచ్చిండొచ్చు, కాదని చెప్పడం లేదు. సంపూర్ణమైన మెజార్టీ రాజ్యసభలో వాళ్ళకు ఉంది. రాజ్యసభలో బిల్లులు అడ్డుకోవడం కానీ ఇంకొక విధంగా కానీ వాళ్ళు సహాయ నిరాకరణ అనేది వాళ్ళ పార్టీ నుంచి ప్రభుత్వం వైపు పోయి ఉంటే అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చిండేది. రాజ్యసభలో అన్ని పార్టీలను, టీడీపీతో సహా అన్ని పార్టీలను విజ్ఞప్తి చేసింది దీనికి సంబంధించి మద్దతు ఇవ్వాలి ప్రైవేట్ బిల్లు చర్చకు వచ్చినప్పుడు. సో మద్దతు ఇస్తారా, లేకపోతే ఏ రకంగా దీని మీద మీరు మాట్లాడాలనుకుంటున్నారు? కాంగ్రెస్ పెడుతున్న బిల్లు కాబట్టి అందుకు మీ ఎట్లా ఉండబోతుంది మీ వైఖరి? విజ్ఞప్తి చేసేది ఏమిటి? చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి 100 సార్లు రాజధానికి అడ్డుపడకు, పట్టుసీమకు అడ్డుపడద్దు, అభివృద్ధికి అడ్డుపడద్దు అని చెప్పి ఎన్నోసార్లు చెప్పింటాడు. మరి జగన్మోహన్ రెడ్డి విన్నాడా? కాదు, ఇది రాజకీయ ప్రయోజనాల కోసం, ఉనికి కోసం చేసినటువంటి ప్రయత్నం తప్ప కాదు. నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే వాళ్ళు ప్రైవేట్ మెంబర్ బిల్లు తీసుకురాకుండా వాళ్ళకు రాజ్యసభలో మొన్నటి వరకు మెజార్టీ ఉండింది కాబట్టి అక్కడ బిల్లులు అడ్డుకోవడం కానీ ఇంకొక రకమైనటువంటి ఒత్తిడి కానీ, మీరు ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తే తప్ప మీకు రాజ్యసభలో బిల్లులు పాస్ అయ్యేదానికి మిగతా వివరాలకు మేము మద్దతు ఇవ్వమని చెప్పింటే సమస్య తెగిపోయింది కదా. అది వదిలిపెట్టి ఈ రోజు మంచి అందుకనే మాట్లాడి శ్రీ బ్రదర్, ఈ రాష్ట్ర విభజన ఆ మాట మాట్లాడేకి వచ్చావు. ఈ రాష్ట్ర విభజనకి ఎవరు కారణం ఏంది చర్చ చేసుకోవచ్చు. మేము చర్చ నుంచి పారిపోలేదు, అసెంబ్లీ నుంచి బాబులాగా పారిపోలేదు. కోసమే తాపత్రయపడే మాలాంటి వాళ్ళపైన ఇంత భారం ఎందుకు పెడతారు లింగారెడ్డి? నాకు అర్థం కాదు అసలుకి. ఇన్ని మాటలు ఎందుకు? ఈ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదాకు టీడీపీ అనుకూలమా, వ్యతిరేకమా? లేక మీ చంద్రబాబు నాయుడు గారు చెప్పే విధంగా అంత పెద్ద బ్యాగు డబ్బులు చాలనుకుంటా ఉన్నారా? లేక అక్కడక్కడ మీ ప్యాకేజీలు వస్తాయంటున్నారు కదండి, డబ్బులు తెస్తాం ఎక్కువ ఇప్పుడే అలవాటు పడి ప్రభుత్వం మీద కూడా అదే భాష వస్తా ఉంది. సమస్య ఎక్కడ వచ్చిందంటే అక్కడికి గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుపుకునే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరి పైన వైను మైను అసలు ఇసుక దగ్గర దాకా అన్ని ముడిపోయిన బాధలు ఉన్నాయి కాబట్టి లింగారెడ్డి గారు మరి మంచోరు, మీ భుజాల పైన బరువు లేదనుకుంటున్నాను. సే హియర్ ఐ యామ్ రిక్వెస్టింగ్ తెలుగుదేశం పార్టీ, మీరు ప్రత్యేక కేటగిరీ హోదాకు అనుకూలమా కాదా? ఒకటి, మేము ఉనికి కోసం ఉన్న పార్టీ అని మీరు గొప్పగా విశ్లేషించారు. అసలుకి నో ప్రాబ్లం, మిమ్మల్ని 2 సార్లు మేము ఓడించినాం. మీలాగా తప్పుడు మాటలు మాట్లాడే, మీలాగా వక్ర మాటలు మాట్లాడలేక, ఏ ప్రాంతంలో ఆ ప్రాంతం మాటలు మాట్లాడలేక ఈ రోజు 22వ తారీఖు చర్చకు వస్తుంది. పోయినసారి మీరు దాన్ని రాకుండా చేశారు బీజేపీ సహకారంతో, నాకు ఆరోపణ మా వైపు చేశాం. మీ దగ్గర సమాధానం లేదు. మీరే ప్రధానంగా, ఎందుకంటే మీ యొక్క మిత్రధర్మంలో వాళ్ళని ఒత్తిడి తెచ్చేసి దాన్ని పక్కకు పంపించారు మేము అనుకుంటా ఉన్నాం. అప్పుడు మీ వల్లనే అది రాకుండా పోయింది. ఇప్పుడు అడుగుతా ఉన్నాం, 22వ తారీఖున ఈ రాష్ట్రం నుంచి ఒక పార్లమెంటు సభ్యులు కాంగ్రెస్ సంబంధించిన ప్రైవేట్ బిల్లు వచ్చింది. ప్రైవేట్ బిల్లుని నువ్వు సపోర్ట్ చేస్తావా, సపోర్ట్ చేయవా?
సపోర్ట్ ఇప్పుడు మీరు మాట్లాడే మేము ఉనికి కోసం మా ఉనికి కోసం పార్టీ పైన అంత భారం ఎందుకు పెడతాం మేము వచ్చాం కనుక హియర్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఇప్పటికి కూడా అయ్యా ఎంత మోసం చేశారో ఎంత అన్యాయం చేశారో ప్రజలు మిమ్మల్ని నమ్మారు మీకు అధికారం ఇచ్చారు కానీ ప్రత్యేక కేటగిరీ హోదా పైన ఓటింగ్ వస్తే చర్చలో వస్తే ఈ బిల్లును సపోర్ట్ చేస్తారా ఈ బిల్లును వ్యతిరేకిస్తారా టీడీపీ ఇన్ఫ్లుయెన్స్ చేసి బీజేపీ లేదా ఎన్డీఏ కానీ లాస్ట్ సెషన్స్ లో చర్చకి రాకుండా అడ్డుకుందని మరి ఈసారి చర్చకు వచ్చే అవకాశం దాదాపుగా కనిపిస్తుంది ఏం జరిగే అవకాశం ఉంది మళ్ళీ బీజేపీ అడ్డుకోవడానికి ఏమన్నా ప్లాన్ చేస్తుందా యాజ్ పర్ కాంగ్రెస్ ఎలిగేషన్ అడ్డుకోవటం లాంటి చిల్లర రాజకీయం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేయదు సభ్యుల యొక్క ఏదైతే హక్కులు ఉన్నాయో దాని ప్రకారం వాళ్ళు ప్రవర్తించవచ్చు బిల్లులు పెట్టవచ్చు అవకాశం ఉంటే చర్చిస్తారు నేను ఏంటంటే ఈ ప్రైవేట్ బిల్లు విషయంలో ఇవాళ రాష్ట్రంలోని ప్రజలు ఎవరు కూడా తెలివి తక్కువ లేరు రాజకీయాలను పూర్తిగా అర్థం చేసుకున్నారు ఈ ప్రైవేట్ బిల్లు పూర్తి రాజకీయ ప్రయోజనం కోసము వీలైతే అక్కడ ఉన్నటువంటి మిగతా పార్టీలని ఇరుకుని పెట్టేదానికోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు కేవీపీ రామచంద్రరావు గారికి ఆ రోజు బిల్లు తయారు చేసేటప్పుడు అర్థం కాలేదా ప్రత్యేక హోదా పెట్టించుకోవాలి మరి వెంకయ్యనాయుడు గారు మాట్లాడారు ఇవన్నీ మీరు అన్నారు కదా దాన్ని బిల్లులో పెట్టించుకోవాలని సోయా ఆ రోజు లేదా కాబట్టి బిల్లులో లేని అంశాన్ని ప్రైవేట్ బిల్లు పెడతా అంటాం అనేది ఏంటంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నాడు ఇవాళ ఒక విషయం ఫైనల్ మాట ఎన్డీఏ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉంది ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కోట్ల రూపాయలు చూసిన తర్వాత ఇంకా కూడా ప్రైవేట్ బిల్లులు కావాలి రాజకీయ ప్రయోజనం కావాలంటే బీజేపీ వాళ్ళేమో 1,47,000 కోట్లు ఇచ్చినామని మీరు చెప్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళే మాకు పైసా ఇలా అని చెప్తారు ఒకే రోజు మీరు ఒక ఊర్లో మీటింగ్ పెట్టి పోడుకుంటారు ఇంకో ఊర్లో వాళ్ళు మీటింగ్ పెట్టి తిడతారు ఇది కాదు ఈ రోజున సరే బిల్లులో పెట్టడానికి అవకాశం ఉందా లేదా వెంకయ్యనాయుడు ఎన్ని బుక్కులు వేయించుకున్నాడు ఇవన్నీ మారల్చు పాపం వెంకయ్యనాయుడు చేయాలి ఈ పని ఎందుకంటే పాపం ఇబ్బంది పడతాడు ముసలాయన పెద్ద ఆయన అక్కడికి నేను అడిగేది కాదు నేను అడిగేది స్టేట్ ఒకటే ఏ రాష్ట్రానికి మీరు ఇచ్చినప్పుడు కానీ మేము ఇచ్చినప్పుడు కానీ చట్టంలో పెట్టించారు లేదు మళ్ళా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను ఒకవేళ మేము ఏదైనా పొరపాటు చేసి ఉంటే మేము చేసి ఉంటే మీరు లోక్సభలో బిల్లు పెట్టి ఆమోదింపజేయండి రాజ్యసభలో మేము బిల్లు పెట్టి ఆమోదం ఇప్పటికీ మెజారిటీ మాదే మొట్టమొదటిసారి చరిత్రలో ఆఖరికి ఈ బిల్లు ఆమోదం పొందుతుంది ఇక్కడ ఒక మాట చెప్పాలండి దీన్ని మీరు చూడాల్సింది ఈ రోజున బట్ ఈ మాట చాలా బాధేస్తుంది పోయిన ఊరికి పోకుండా అసలు రోజు నెలకు 10 సార్లు ఢిల్లీకి పోయి మోడీ గారిని కలిసినాం జైట్లీ గారిని కలిసినాం రాజ్నాథ్ గారిని కలిసినాం ఇంకో రోజు లిస్ట్ వస్తుంది మనకి పేపర్లో ఏ రోజు కలిసిన లిస్ట్ వస్తుంది ముఖ్యమంత్రి కానీ నోట్లో నుంచి మాత్రం ఆఖరికి అవసరమైన రోజున ప్రత్యేక కేటగిరీ హోదా గురించి మాట్లాడరు కనుక ఐఎమ్ రిక్వెస్టింగ్ ఇక్కడ ఐఎమ్ రిక్వెస్టింగ్ అయ్యా భారత పార్లమెంట్ లో మీరు ఆ రోజు ఉన్నారు మీరేం చేశారు మీకు తెలుసు మేమేం చేసాం మాకు తెలుసు అని తెలిసిన విషయం ఆఖరికి అది చరిత్ర ప్రజలు గమనించి మీకు తీర్పిచ్చారు మాకు చెప్పించారు బట్ ఈ రోజున ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక ప్రైవేట్ బిల్లు ఓటింగ్ వస్తా ఉంది తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తుందే చేయదా బీజేపీ సపోర్ట్ చేస్తుందే చేయదా అంతే సింపుల్ ఇక్కడ ఇప్పుడు వారు చెప్పినట్టు తెలుగుదేశం బీజేపీ కుమ్మక్కే బిల్లు రాకుండా దాన్ని చెప్పని చెప్తా అది కూడా మిస్ అయ్యాను మాట్లాడు ఇక్కడ నేను 10 ఏళ్ళు అడ్వకేట్ గా పనిచేస్తాను మాస్టర్ ఆఫ్ లా చేస్తున్నాను కాన్స్టిట్యూషన్లలో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టినప్పుడు చర్చకు రాకుండా చేసేటువంటి పరిస్థితి లేదు ప్రతి శుక్రవారం ప్రైవేట్ మెంబర్స్ బిజినెస్ అని ఒకటి సపరేట్ గా దానికి ఒక రోజు కేటాయించినారు పార్లమెంట్ లో ఈ శుక్రవారం కాకపోతే మళ్ళీ శుక్రవారం వస్తుంది లేకపోతే మళ్ళీ శుక్రవారం వస్తుంది చాలా సింపుల్ గా చర్చకు రావడం తప్పదు అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సరే ఈ రోజు బీజేపీకి సంపూర్ణమైన మెజార్టీ ఉంది మేం సపోర్ట్ చేస్తాము మేం సపోర్ట్ చేసినా కూడా బిల్లు పాస్ చేస్తారా లేదా అంటే బిల్లుకి సపోర్ట్ చేయాలా బీజేపీతో తగాదా పెట్టుకోవాలా అంటే ఇట్లా చెడిపోవాలి అట్లా చెడిపోవాలని రాజకీయ ప్రయోజనం తప్ప కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనం కావాలా ఈ రాజకీయ ఒక్క మాట ఏంటంటే ఆ రోజు లాస్ట్ సెషన్ వచ్చినప్పుడు ఒక రోజు ముందుగానే
వాయిదా వేశారు. ఆ రోజు చర్చ జరిగింది, ఓటింగ్ మాత్రం జరగలే ఆ రోజున. నేనేమంటానంటే బహుశా చంద్రబాబు నాయుడు గారు కాదు కదా, అబ్బే చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా బిల్లు ప్రైవేట్ బిల్లుకి సంబంధించి చర్చ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఒకటండి, ఒకే రాజకీయ ప్రయోజనం ఉన్నాయా లేదా అన్నది మనకు శుక్రవారం ఏర్పడుతుంది ఒకటి. రెండు, ఈ రోజు ప్రత్యేక హోదా అన్నది ఆ టీడీపీ గాని బీజేపీ గాని మర్చిపోవాలి. ఎందుకంటే ప్రత్యేక హోదా అన్నది యాక్ట్ ప్రకారంగా లేదు, ఒకటి రీఆర్గనైజేషన్ లెక్కలో స్పెసిఫిక్ గా లేదు. ఇంకోటి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే దాని నామ్స్ వేరున్నాయి. ఈ రోజు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ కొన్ని రాష్ట్రాలు కానీ ఇప్పుడు ఇల్లెక్ ఏరియా ఉండాలి, కంప్లీట్ డ్రౌట్ ప్రోన్ ఉండాలి. కనుక మారిన పరిస్థితుల్లో ప్లానింగ్ కమిషన్ రద్దు చేసిన తర్వాత, నీచోగు పెట్టిన తర్వాత ప్రత్యేక స్టేటస్ అన్నది క్వశ్చన్ డజంట్ రైస్. దయచేసి కాంగ్రెస్ పార్టీ కానీ ఫ్లోర్ మీద మాజీ ప్రధాని ఇచ్చిన హామీని కూడా పక్కన పెట్టాలంటారా? ఖచ్చితంగా ప్రత్యేక హోదా అన్నది యాక్ట్ లేదు, ఒకటి పార్లమెంట్ అవసరం లేదు. రాష్ట్ర విభజనే ఆంధ్రప్రదేశ్ అర్హత హక్కు. ప్రత్యేక స్టేటస్ అన్నది రాష్ట్ర విభజనే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కేటగిరీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున ప్రధానమంత్రి రాష్ట్రం నుంచి కదా బీజేపీ రద్దుకోవచ్చు కదా, లేదని అరుణ్ జైట్లీ ఆఖరికి ఈ రోజున 22 ఎవరి తప్పు ఎవరు ఒప్పు ప్రజలు నిర్ణయిస్తారు కానీ 22వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వాలా. రాజ్యసభ ఇంకో విషయం గుర్తు చేయాలి వేణుగోపాల్ సార్ గారు, ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో మాకు అభ్యంతరం లేదు, మాకు కూడా హోదా కావాలని మీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆయన లోక్సభలో అడిగారు, మీ ఎంపీ రిక్వెస్ట్ కూడా పెట్టారు, మాకు కూడా కావాలని. ఇప్పుడు ఒకటండి, అడటలో తప్పు లేదు కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తా కానీ నీతి ఆయోగ్ పెట్టిన తర్వాత అందరు ముఖ్యమంత్రులను కన్సల్ట్ చేసుకొని పనిచేస్తున్నది. ఒక రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రం ఉంటే మరి తెలంగాణలో కూడా అన్ని రాష్ట్రాలు అడుగుతారు. ఇక్కడ బీజేపీ వేణుగోపాల్ సార్ గారు బీజేపీ కూడా ఇప్పటికీ క్లియర్ గా ప్రత్యేక హోదా ఇవ్వమని ఎక్కడ చెప్పకపోయినా మీరు ఎందుకు సాధ్యం కాదని మీరు ఎందుకు చెప్తున్నారు? ఇంకా వేరే కానీ వేణుగోపాల్ సార్ గారు రాజకీయ ప్రయోజనం చేయవద్దని నా యొక్క ఆలోచన. ఒక నిమిషం నీతి ఆయోగ్ కానివ్వండి, ప్రోటీన్ ఫైనాన్స్ కమిషన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇప్పుడు దాకా మేము ఇవ్వం అయితే బీజేపీ స్పష్టంగా చెప్పలేదు. సాధ్యాలు పరిశీలిస్తున్నామని చెప్తుంటే మీరెందుకు కుదరదని చెప్తున్నారు? అంటే ఇప్పుడు అట్ట కాదండి, బీజేపీ చెప్పిందా చెప్పలేదు కాదు కానీ నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా డీటెయిల్ పెట్టిన తర్వాత ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇచ్చడం వీలు పడదు. టీమిండియాలో అన్ని రాష్ట్రాలు సమానమని చెప్పి మోడీ గారు ఈ రోజు ప్లానింగ్ కమిషన్ బీజేపీ ఇంకా సాధ్యాసాధ్యాలని అబద్ధం చెప్తున్నారు. యాక్ట్ లేదు ఈ రోజు. ఆ స్పెషల్ స్టేటస్ ప్రకారంగా ఇళ్ళకి ఏరియా ఉండాలి, డ్రౌట్ ప్రోన్ ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి. ఏ విధంగా వస్తారు రాజ్యసభలో గెలిపిస్తాం. ఇప్పుడు మాకు రేపు నిన్న అడుగుతున్నాయి ఆఖరికి రేపు పొద్దున మాకు ఏదో ఆకలేస్తా ఉంది, కష్టాల్లో ఉన్నాం, ప్రత్యేక కేటగిరీ హోదా, మా పిల్లలు అన్యాయం అయిపోతున్నారు, ప్రత్యేక కేటగిరీ హోదా పైన బిల్లు రాజ్యసభలో వస్తుంది, ప్రైవేట్ బిల్లు సపోర్ట్ చేయను. నువ్వు తెలుగుదేశం పార్టీ బీజేపీ సపోర్ట్ అడుగుతా ఉన్నా నేను, వాళ్ళు ఏం చేయమంటా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు బిల్లులో పెట్టేది. ఇవాళ రాజకీయంగా ఇంత మాత్రం మైలేజ్ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. శైలజానాథ్ గారి లాగా రాష్ట్రం మొత్తం మాట్లాడేసి ఏదో కాంగ్రెస్ చెప్పేందంటే 14th ఫైనాన్స్ కమిషన్ నిధులు వచ్చిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే జైట్లీ గారు ఏం చెప్పారు, మీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ద్వారా మనకు వచ్చేది ఏంటి, రాయితీల రూపంలోనో గ్రాంట్స్ రూపంలోనో లోన్ల రూపంలో వచ్చే నిధులు ఏదో రకంగా సమకూరిస్తే నష్టం లేదు కదా అనే విషయాన్ని చెప్పిన తర్వాత
14th ఫైనాన్స్ కమిషన్ నిధులు ఎక్స్ట్రా వచ్చిన తర్వాత అనేక విషయాల్లో ప్రత్యేక నిధులు మీరు ఇస్తే మీరు కంప్లీట్ చేయండి. నన్ను శాఖల వారీగా నిధులు ఇచ్చిన తర్వాత ప్రత్యేక హోదా టైటిల్ పట్టుకొని మీరు రాద్ధాంతం చేయడం సరైన పద్ధతి కాదు. బీజేపీ ఏదైనా చెప్పండి, కానీ ఏపీకి ప్రత్యేక హోదా గురించి ప్రభుత్వం అడుగుతున్నది, మాజీ ప్రధాని హామీ ఇచ్చింది. దీన్ని పక్కన పెట్టి మీరు ఏదైనా చెప్పినా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ లాగా వారు అన్నట్టు ఇంతకుముందు ఇప్పుడు పని లేని పార్టీ కాబట్టి ఒక కొబ్బరికాయ దొరకాలి కాబట్టి వారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. బిల్లులో పెట్టుంటే ఈ సమస్య ఉండేది కాదు కదా. ఆ రోజు కేపీ రావు ఎక్కడ పోయినారు, ఇప్పుడు నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే వెంకయ్య నాయుడు ఆపోతే ఆ బిల్లు ఆపాల్సిందే. ఈ రాష్ట్ర ఒక నిమిషం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు వేణుగోపాలాచారి గారు అవసరం లేదని చెప్తున్నారు, అవకాశం లేదంటున్నారు. అవకాశం ఉందా లేదనేది ఆ రోజు తెలీదా? ఈ నిబంధనలని, ఈ చట్టాలు తెలీదా? ఆ రోజు నీతి ఆయోగ్ లేకపోవచ్చు, మరి ప్లానింగ్ కమిషన్ ఉంది, అధికారంలో ఉండే పార్టీగా వీళ్ళు చట్టంలో పెట్టకుండా హామీ ఇచ్చినారు. దాన్ని ప్రధాన ప్రతిపక్షము మరి అధికారంలోకి రాబోయేటువంటి పార్టీగా బీజేపీ సమర్థించింది. కానీ వీళ్ళిద్దరు కూడా తప్పించుకోవడం అనేది ఇప్పుడు ఇది ప్రధానికి ఏమంటారు, ఇప్పుడు ఇతర రాష్ట్రాలు అడుగుతున్నాయి అంటున్నారు. ఇతర రాష్ట్రాలు విభజన గురి కాలేదు, వాళ్ళకి బడ్జెట్ సమస్య లేదు, లేకపోతే క్యాపిటల్ సమస్య లేదు, మౌలిక సదుపాయాల సమస్య కానీ ఇతర రాష్ట్రాలు అడుగుతున్నాయి. ప్రైవేట్ మెంబర్ బిల్ చర్చకు వచ్చి టీఆర్ఎస్ మద్దతు ఇవ్వాల్సిన అవసరం వస్తే టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందా ఇవ్వదా? ఒక నిమిషం ప్లీజ్. జాతీయ అభివృద్ధి మండలిలో చంద్రబాబు నాయుడు గారు అడగలేదా? నేను అడిగింది అడగలేదా? వేణుగోపాలాచారి గారు టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందా ఇవ్వదా? మీరు మాకు ఇప్పుడు ప్రైవేట్ బిల్లుకి టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందా లేదా? వేణుగోపాలాచారి గారు మేము అన్నా క్వశ్చన్ అయిపోయింది, సమాధానం చెప్పండి. ఓకే, ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలి. రెడ్డి గారు అడ్వకేట్ అని చెప్తున్నారు, అడ్వకేటే కాదను. స్పెషల్ స్టేటస్ రూల్స్ ఏంటో ఒకసారి చెప్పండి. అవన్నీ కాదులేండి, రూల్స్ అవన్నీ మాట్లాడుకున్నాం. మద్దతు ఇస్తారా ఇవ్వరా? టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందా చేయదా? బిల్లు కూడా ఎక్కడ మీకు యాక్ట్ లేదు. వేణుగోపాల్ టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందా చేయదా? వస్తే మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక స్టేటస్ వ్యతిరేకం కాదు. తెలంగాణ కూడా కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కనుక మేము డిమాండ్ చేస్తాం. లేదు ప్రత్యేక స్టేటస్ అక్కడ ఆంధ్రప్రదేశ్ కి ప్రైవేట్ మెంబర్ బిల్ మీరు సపోర్ట్ చేస్తారు ఇవని చెప్పి చెప్తాం. అదే నాన్ ప్రకారం ఇవని మేము చెప్తాం. ప్రైవేట్ మెంబర్ బిల్ టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది అంతే కదా? ఇబ్బంది ఏం లేదు. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాలాచారి గారు. రైట్, థ్యాంక్ యూ లింగారెడ్డి గారు, థ్యాంక్ యూ శైలజనాథ్ గారు, థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు. దివాళి లైవ్ షో మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.